పరీక్షలు పెట్టి మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. ఇక్కడ ప్రతి జనములోనూ ఆయన భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక్కడ డేవిడ్ బెడ్నాడ్ ఉన్నాడు. అతను రెడ్ ఇండియన్ మధ్య సేవ చేశాడు. సేవ చేసి ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో ఆయన సేవ చేశాడు. ఉపవాసంతో సేవ చేశాడు. 33 సంవత్సరాలే బ్రతికాడు. ఆ గుర్రానికి వ్యాధి కలిగింది. ఆ గుర్రము ఆయన మొయ్యలేక ఉన్నది. ఆయనకి కూడా బాధ కలిగింది. జ్వరము, విషజ్వరాలు వచ్చినాయి. ఉపవాసం చేతే ఆయన లాస్ట్కి రెడ్ ఇండియన్ అందరినీ రక్షించాడు. ఎలా రక్షించాడంటే ఒక్కళ్ళు కూడా నమ్ముకోవట్లేదు, ఒక్కళ్ళు కూడా దేవుడిని నమ్ముకోవట్లేదు. అలా నమ్ముకోలేని సమయంలో ఆయన ఉపవాసానికి ఇంకా ఆకలి దప్పికలకి ఆయన ఇదైపోయాడు, బానిస అయిపోయాడు. దేవుణ్ణి పట్టుకుని ఇంకా వదులుతలేదు. ఇంక ఎంత చెప్పినా సరే, ఎవరు ఎంత చెప్పినా సరే ఇంక ఉపవాసం అని చేస్తే వాళ్ళందరూ కూడా రెడ్ ఇండియన్ మధ్య ఉన్న అందరూ కూడా రక్షించబడ్డారు. దేవుని ఆత్మ దాహముతో నింపబడ్డారు. దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. అప్పుడు రెడ్ ఇండియన్ మధ్య గొప్ప సేవ చేసే అద్భుతాలు, ఆశ్చర్యకారులు కళ్ళుతో బెడ్నాడ్ చూశాడు. అలాగా దేవుడు మనల్ని సాతాను బారి నుండి రక్షిస్తాడు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ కూడా విడుదల చేస్తాడు. జీవితంలో ఉన్న చిక్కులు, కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా పారు చేసి ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. మనల్ని బలపరచాలని చూస్తాడు, మనల్ని స్థిరపరచాలని చూస్తాడు, మనల్ని జ్ఞాపకము చేసుకుని మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించును గాక.